ఇవాళ చతుర్థి కదా, అంచేత వినాయకునికి ప్రీతిపాత్రముగా ఒక మంత్రాన్ని చెప్పుకుందాం. మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం. విఘ్నములు అనగానే ఎవడో మనకి కలిగించే అవాంతరములనే అందరూ అంటారు. అవి విఘ్నాలు కాదండి. అది ఒక రకమైన విఘ్నం. విఘ్నాలు మనలోనే ఉంటాయి. ఏమిటో తెలుసునా? చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన పద్ధతిలో చెయ్యకపోవడం అది తప్పే, అది విఘ్నమే. చెయ్యవలసిన పనిని అలసత్వంతో ఆలస్యం చేయడం అది విఘ్నమే. చెయ్యవలసిన పనిలో ఒక నిర్మాణం చేసి ఒక ప్రణాళిక వేసుకుని అవసరం లేకపోయినా ప్రణాళిక మార్చడం కూడా అది విఘ్నమే. అంటే కర్తుం అకర్తుం వికర్తుం, ఈ మూడు విఘ్నాలే. ఇలాంటి విఘ్నాలు తొలగడానికి అన్ని సాంప్రదాయాలకి కలిపి ఒక చక్కటి శ్లోకం విఘ్న నివారకుడైన విఘ్నపతికి, గణపతికి, విశ్వక్సేనునికి ఇగో ఆ స్వామి ఆరాధన చేసే చక్కటి శ్లోకం. ఈ శ్లోకం కూడా చాలా ప్రసిద్ధి వహించింది. ఇది ముద్గల పురాణంలోంచి ప్రత్యేకంగా ఎన్నుకోబడింది. అదిగో ఆ శ్లోకం చూడండి. సర్వ విఘ్నకరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ విఘ్న ప్రదాతారం వందేహం గణనాయకం. సర్వ విఘ్న ప్రదాతారం అన్నారు ఏమిటండి అంటారా? దీనికి ఇంకో వాక్యం కూడా ఉంది. సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. రెండిటికీ అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే మొదటిది ఏమిటి? సర్వ విఘ్నకరం దేవం, రకరకములైన విఘ్నములని చేసేవాడు ఆయన. విఘ్నములు లేకుండా మనం పని చేసుకుపోతుంటే ఎక్కడ ఇబ్బంది లేకపోతే ఒక చోట ఎక్కడో అహంకారం చేస్తుంది, మనకి అహంకారం పనిచేస్తుంది, చేసే పని నాశనం అవుతుంది. అంచేత విఘ్నముల వంటివి మధ్య మధ్యలో కలిగిస్తాడు. హనుమంతుడు వెళ్ళిపోతుండే మైనాకుడు వచ్చాడు, చూసారా? విఘ్నం అనుకున్నాడు. విఘ్నం కాదు, పరీక్షించడానికి వచ్చాడు. సురస వచ్చింది. అసలు విఘ్నం అక్కడ ఎవరు అంటే లంకిని, వీళ్ళంతారనమాట. అది పద్ధతి. సర్వ విఘ్నకరం దేవం సర్వ విఘ్న వివర్జితం. ఆయనకి మాత్రం విఘ్నాలు అంటావు, ఆయన్ని నమ్మిన వాళ్ళకి అసలు విఘ్నాలు ఉండవు. అంతేకాదు సర్వసిద్ధి ప్రదాతారం, నువ్వు ఏ సిద్ధి కోరుకుంటే ఆ సౌఖ్యం అంతా ఇస్తాడు. మరి ఇందాక ఇంకోటి అన్నారు కదండి, సర్వ విఘ్న ప్రదాతారం అని చెప్పి. విఘ్నములు మనకివ్వడు, మన శత్రువులకు ఇస్తాడు విఘ్నాలు. సర్వ విఘ్న ప్రదాతారం లేదు, సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం లేదా వందేహం సిద్ధి వినాయకం అని కూడా అంటారు. కానీ అక్షరం పెరుగుతుంది. వందేహం గణనాయకం. అర్థమైంది కదా? విఘ్నములు తొలగడానికి, మన మనస్సు ఏకాగ్రమై ఉండడానికి, చిత్తము ఏకాగ్రతతో ఉండడానికి, మనం చేసే పనుల్లో సర్వసిద్ధి అవ్వడానికి, దుష్కర కార్యసిద్ధికి చవితినాడు చేసినట్టయితే ప్రత్యేకించి 108 సార్లు చేయండి. కుడుములు నివేదన చేయండి. అయ్యా మాకు సమయం చాలదంటారా? వడపప్పు, పానకము, అరటిపళ్ళు, ఏ పళ్ళు ఉంటే అవి నివేదన చేయండి. ఉత్తప్పుడు హాయిగా కావలసిన సార్లు చదువుకోండి. కనీసం 27 సార్లు జాగ్రత్తగా చదవండి. ఫలితాలు పొందండి. స్వస్తి.